2024లో ప్రజెంట్ మనం ఇప్పుడు కొనగలిగే బెస్ట్ నాన్ ప్రో ఐఫోన్ 15. సో త్వరలో అయితే రిపబ్లిక్ డే సేల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ప్రజెంట్ కూడా ఈ iPhone 15 పై చాలా డిస్కౌంట్ అయితే వస్తుంది. వీళ్ళు లాంచ్ చేయడం 80,000కి లాంచ్ చేసినప్పటికీ సో 75,000కి రెగ్యులర్గా వచ్చింది. అండ్ ఈ రోజు సో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జస్ట్ ఇందాకే పోస్ట్ చేశాను, iPhone 15 68,999కి అయితే వస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే 4,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. సో iPhone 15ని 2024లో ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కొనొచ్చు, రానున్న రిపబ్లిక్ డే సేల్స్లో ఏ ప్రైస్ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ iPhone 13 అండ్ 14 బదులు ఈ iPhone 15నే ఎందుకు కన్సిడర్ చేయాలి, అండ్ iPhone 13ని ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కొనొచ్చు, అండ్ iPhone 14 కూడా రానున్న రిపబ్లిక్ డే సేల్స్లో ఏ ప్రైస్ రేంజ్లో వస్తే మనం కన్సిడర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ iPhone 15 గురించి మాట్లాడుకుంటే iPhone 13 అండ్ 14తో కంపేర్ చేస్తే ఏమీ లేదు, మొత్తం సేమ్, ఏది కొన్నా ఏం కాదని చాలామంది అంటున్నప్పటికీ iPhone 15లో నియర్లీ 10కి పైగా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి iPhone 14తో కంపేర్ చేస్తే. ఆల్రెడీ iPhone 15కి సంబంధించి మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఫటాఫట్ మనం అయితే ఒకసారి ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి iPhone 15లో 14, 13తో కంపేర్ చేస్తే అనేది మాట్లాడుకుంటే, సో బెటర్ పర్ఫార్మెన్స్తో వస్తుంది, బెటర్ A16 బయానిక్ చిప్సెట్తో వస్తుంది. లేటెస్ట్ 14 Pro Maxలో యూజ్ చేసిన చిప్సెట్నే వీళ్ళు iPhone 15లో యూజ్ చేశారు. అండ్ LPDDR5 ర్యామ్ని యూజ్ చేశారు. సో అంతకుముందు మనకి 14లో LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు. అండ్ అంతేకాకుండా డైనమిక్ ఐలాండ్తో వస్తుంది. ఓన్లీ Pro Max ఫోన్స్లోనే మనం ఇప్పటివరకు డైనమిక్ ఐలాండ్ని చూసాం, బట్ ఫస్ట్ టైం iPhone 15లో డైనమిక్ ఐలాండ్ని అయితే వీళ్ళు ఇచ్చారు చూడడానికి. సో మనకి Pro Max ఫీల్ అయితే వస్తుంది ఫ్రంట్ నుంచి చూస్తే. అఫ్ కోర్స్ బ్యాక్ నుంచి చూస్తే ఇప్పటికీ నాన్ ప్రో అని అయితే గుర్తుపడతారు iPhone 15 అండ్ 15 బట్ స్టిల్ ఫ్రంట్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ప్రో ఫోన్ని యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నేను రివ్యూ చేసినప్పుడు. అండ్ ఈ iPhone 15లో కెమెరాస్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. 14 Pro Maxలో యూజ్ చేసిన 48MP మెయిన్ సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ 2x లాస్లెస్ ఫొటోస్ను కూడా మనం అయితే తీసుకోవచ్చు. అండ్ 2xలో పోర్ట్రేట్స్ని తీసుకోవచ్చు. 2x పోర్ట్రేట్స్ సో మనకి DSLRకి చాలా దగ్గరగా, సో ఒక టెలిఫోటో లెన్స్, రియల్ టెలిఫోటో లైక్ పోర్ట్రేట్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. చాలా శాంపిల్స్ని అయితే నేను తీశాను మన రివ్యూలో. అండ్ అంతేకాకుండా సినిమాటిక్ మోడ్ని 4Kలో రికార్డ్ చేయొచ్చు. ఓన్లీ Pro Maxలోనే అంతకుముందు సినిమాటిక్ మోడ్ 4Kలో రికార్డ్ చేయగలిగే వాళ్ళం, బట్ iPhone 15లో కూడా మీరు 4Kలో అయితే సినిమాటిక్ వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ టైం iPhone 15 Type-C పోర్ట్తో వస్తుంది. ఎమర్జెన్సీలో మీరు అవసరం అనుకుంటే ఒక థర్డ్ పార్టీ కేబుల్ లేదా ఛార్జర్ని యూజ్ చేయొచ్చు, బట్ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కానీ థర్డ్ పార్టీ ఏ ఫోన్ అయినా కానీ, ఐఫోన్ కాదు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ థర్డ్ పార్టీ కేబుల్ అండ్ ఛార్జర్ని అయితే నేను రికమెండ్ చేయను. అండ్ డిస్ప్లేలో కూడా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అప్ టు 2000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ బెటర్ బ్యాటరీతో వస్తుంది. అండ్ iPhone 15లో ఒక నార్మల్ ఫోటోని కూడా మనం తర్వాత కావాలనుకుంటే పోర్ట్రేట్గా అయితే కన్వర్ట్ చేయవచ్చు. సో ఇలా నియర్లీ 10 పైన ఇంప్రూవ్మెంట్స్ మనకి 13, 14తో కంపేర్ చేస్తే iPhone 15లో అయితే చేశారు. సో బెస్ట్ డీల్ iPhone 15 కనుక మీరు 65,000 to 70,000 మధ్యలో కొనగలిగితే. ప్రజెంట్ అయితే iPhone 15 విజయ్ సేల్స్ అండ్ యూనికాన్లో సో 71,000 ఉంది. HDFC కార్డ్ యూజ్ చేసుకుంటే 67,000లో అయితే వస్తుంది. ఒకవేళ విజయ్ సేల్స్ యూనికాన్ దగ్గరలో లేని వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళు రానున్న రిపబ్లిక్ డే సేల్స్ కోసం అయితే వెయిట్ చేయండి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. సో అండర్ 70,000 ఆల్రెడీ ఈ రోజు 68,999కి అయితే ఫ్లిప్కార్ట్లో వస్తుంది. అంతకంటే ఒక 2,000 అలా తగ్గే అవకాశం ఉంది. ఆ ప్రైస్ లో iPhone 15 డెఫినెట్గా కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు 60,000 పైన బడ్జెట్ లేకపోతే సో iPhone 14కి వెళ్ళచ్చు. iPhone 14 ఈ రోజు కూడా నియర్లీ 57, 58 ఉంది, బట్ రానున్న రిపబ్లిక్ డే సేల్స్లో సో నియర్లీ 52 to 55 మధ్య వస్తుంది. ఆల్రెడీ మనం చూసాం బిగ్ బిలియన్ డేస్ అప్పుడు 48,999, 49,999కి అయితే సో కొన్ని నిమిషాలు అయితే వచ్చింది. మరి అంత లోయెస్ట్ అయితే మళ్ళీ రాకపోవచ్చు, ఒక 2-3,000 ఎక్కువ 50 to 55 మధ్య రానున్న రిపబ్లిక్ డే సేల్స్లో వస్తుంది. మీ బడ్జెట్ 50,000కి దగ్గరగా ఉంటే iPhone 14 స్టిల్ బెస్ట్ ఆప్షన్. బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ 10-12,000 డిఫరెన్స్ ఉంది iPhone 14కి 15కి ఆఫర్స్ టైం గురించి మాట్లాడుకుంటే. అలాంటప్పుడు మీరు ఇంక్రీజ్ చేసుకుంటే iPhone 15 డెఫినెట్గా అన్డౌటెడ్లీ బెస్ట్ ఆప్షన్. బట్ ఆ 10-12 గ్యాప్ని కూడా మేము ఫిల్ చేయలేము అనుకుంటే మాత్రం iPhone 14కి వెళ్ళొచ్చు. సో నియర్లీ 52 to 55 మధ్య వస్తేనే కన్సిడర్ చేయండి. 58, 60 iPhone 14కి పెట్టకండి ఇప్పుడు. అండ్ iPhone 13 సో iPhone 13 ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మరీ లోయెస్ట్ అయితే వచ్చే అవకాశాలు లేవు. నేనైతే అమెజాన్లో చెక్ చేశాను, ఈరోజు 55,000 చూపిస్తుంది. ఈవెన్ iPhone 14 ప్రైస్ని చూపెడుతుంది, ఆ ప్రైస్ రేంజ్లో వద్దు. ఒకవేళ iPhone 13 మీకు అండర్ 45 వస్తే సో ఈ ఏదైతే iPhone 13, 14 మధ్య గ్యాప్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందో 7,000-8,000, 10,000 ఉంటుందో దాన్ని మీరు ఫిల్ చేయలేకపోతేనే iPhone 13కి వెళ్ళండి. అదర్వైజ్ iPhone 14 బెస్ట్ ఆప్షన్. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి అని చాలా మంది అడగచ్చు. వాళ్ళైతే
అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ప్రీవియస్లీ నేనైతే అబ్జర్వ్ చేశాను ఎవ్రీ ఇయర్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తూ. సో జనవరి 3rd వీక్ అయితే ఉంటుంది. సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత లేదా సెకండ్ వీక్ లాస్ట్ 1 or 2 డేస్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి రిపబ్లిక్ డే సేల్స్. అండ్ ఆ సేల్స్లో సో ఐఫోన్ 13 అంత ఆఫర్ ఉండకపోవచ్చు, బట్ ఐఫోన్ 14 సో అండర్ 55,000, ఐఫోన్ 15 బిట్వీన్ 65,000 to 70,000 అయితే వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. అండ్ ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా, ఎప్పుడు సేల్ స్టార్ట్ అయినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఇంకేమైనా సో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.